జీవితంలో గెలవాలంటే భయం, బద్ధకం రెండూ వదిలేయాలి. ధైర్యవంతుడికి అసాధ్యమైనదంటూ ఏదీ లేదు. ఎంతటి క్లిష్టతరమైన పరిస్థితులనైనా అతడు అవలేలగా జయించగలడు. బాధ్యతలు మనిషిని సరైన దారిలో తీసుకువెళ్తాయి కాబట్టి వాటిని ఎప్పుడూ బరువనుకోకూడదు. యుద్ధం గెలవాలి అంటే పోరాడి తీరాలి, అంతేగాని వెనకడుగు వేయకూడదు. మనం ఏ పని చేస్తున్నా దానికంటూ ఒక ప్రణాళిక ఉండాలి. ప్రణాళిక లేని ప్రయత్నం విజయాన్ని ఆలస్యం చేస్తుంది. లక్ష్యాన్ని చేరుకోవడానికి సహాయపడే సరైన ఆయుధం సహనం. నిన్ను మించినవాడు లేడని విర్రవీగకు. కాలం ఎవరి తలరాతను ఎప్పుడు ఎలా తిప్పుతుందో ఎవ్వరికీ తెలియదు. కాబట్టి అన్ని వేళలా వినయంతో ఉండు. తప్పుకు భయపడేవాడు ఇక దేనికీ భయపడడు. మనుషుల యొక్క అవసరాలను తెలుసుకున్నవాడు డబ్బును తేలికగా సంపాదిస్తాడు. విజేత అంటే ఎవరో కాదు, సర్వేంద్రియాలను జయించినవాడు. ప్రతి మనిషికి తన జీవితం పట్ల ఎన్నో కలలు, ఆశలు ఉంటాయి. అలా ఉండడంలో ఎటువంటి తప్పు లేదు. కాని వాటిని నెరవేర్చుకోవడం కోసం మనం ఎంతవరకు కష్టపడుతున్నాం అన్నది కూడా గమనించాలి. మన ఆలోచనలు, అలవాట్లు, తీసుకునే నిర్ణయాలు ఇవన్నీ కూడా మనకు వచ్చే ఫలితాలను నిర్ణయిస్తాయి. కాబట్టి మనల్ని మనం ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ బలహీనతలను తొలగించుకొని బలాలను పెంపొందించుకోవాలి. ఓడిపోతామని భయపడుతూ ఏ పనిని మొదలు పెట్టకూడదు. మనమీద మనకు నమ్మకం ఉంటేనే ఎందులోనైనా విజయం సాధించగలం. గెలుపు కన్నా ముఖ్యమైనది ప్రయత్నం. దానం చేసేవాడు కాదు, దానం చేసి ప్రతిఫలం ఆశించనివాడు గొప్పవాడు. నీ దగ్గర ఏమీ లేకపోయినా ఆనందంగా ఉండడం నేర్చుకో. అప్పుడు బయట పరిస్థితులు ఏవీ నిన్ను బాధపెట్టలేవు. ఎదుటివాళ్లపై ఎప్పుడూ ద్వేషం పెట్టుకోకూడదు. అది వాళ్లకంటే ఎక్కువగా మనల్నే నాశనం చేస్తుంది. పంచే కొద్దీ పెరిగేది జ్ఞానం. మనకు ఎంత తెలుసు అన్నది కాదు, తెలిసిన దాన్ని ఎంతవరకు ఆచరణలో పెడుతున్నాం అన్నదే ముఖ్యం. మౌనం ఇది సగం సమస్యలను దూరం చేస్తుంది. ప్రయత్నం చేసే వాళ్ళందరూ గెలవకపోవచ్చు, కాని ఓడిపోరు. ప్రస్తుత లోకంలో బ్రతకాలి అంటే మాటకారితనం, తెలివితేటలు ఇవి రెండూ మన దగ్గర తప్పక ఉండాలి. ఒకరిని మోసం చేసి మనకి మాత్రమే మంచి జరుగుతుంది అనుకోవడం మూర్ఖత్వం. మనం ఈ లోకానికి ఏం ఇస్తామో అదే తిరిగి మనకు లభిస్తుంది. మన లక్ష్యాన్ని వేటాడే క్రమంలో సింహంలా ప్రవర్తించాలి. ఎంతో ఓపికగా ఉండి అవకాశం రాగానే దానిని సద్వినియోగపరచుకోవాలి. ఎంత ఒదిగి ఉంటే అంత ఎదగగలం. ఏదైనా సరే చిన్నగానే చెయ్యి, పర్లేదు, కాని అది ప్రతిరోజూ చెయ్యి. వ్యసనానికి బానిస అవ్వడమంటే జీవితాన్ని నాశనం చేసుకోవడమేనని మర్చిపోకు. జనాలకు నిజాలు నచ్చవు, వారికి ఇష్టమైనదే వినాలనుకుంటారు. కాబట్టి అందరికీ ప్రియమైన వ్యక్తిగా మారాలనుకుంటే వారికి నచ్చినవే చెప్పు. మిత్రమా, ఏ పనిని వాయిదా వెయ్యకు. ఇప్పుడు చెయ్యకపోతే ఎప్పటికీ చెయ్యలేవని గుర్తుంచుకో. అహంకారం కళ్ల ముందు నిజాన్ని కూడా మనకు కనబడనివ్వదు. అహంకారం, అధికార గర్వం తలకెక్కిన 100 మంది సోదరులున్న దుర్యోధనుడే పతనమైపోయాడు. ఇక మనమెంత? ఏ పని ఎప్పుడు చెయ్యాలి అని ముందుగానే నిర్ణయించుకుంటే సమయం వృధా కాదు. ఎవరికైనా ఏదైనా ఒకసారే చెప్పు. వినకపోతే అది వాళ్ళ కర్మ అనుకొని వదిలేయి. దెబ్బ తగిలాకే నొప్పి తెలుస్తుంది, నిజం ఏంటో అర్థమవుతుంది. ఆసక్తి ఉన్నప్పుడు కాదు, పని చెయ్యాలని లేనప్పుడు కూడా మానకుండా కష్టపడేవాడే విజేత అవుతాడు. మన ఇంద్రియాలు మన అదుపు తప్పితే మన జీవితం కూడా మన చేయిజారిపోతుంది. క్రమబద్ధమైన జీవితం ప్రశాంతతకు, మానసిక శాంతికి మూలం. ఎప్పుడూ ఎవరి ముందు నిన్ను నువ్వు తక్కువ చేసుకుని మాట్లాడకు. నీకు నువ్వు ఎలాంటి గౌరవం అయితే ఇచ్చుకుంటావో ఇతరులు కూడా అలాగే నిన్ను గౌరవిస్తారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే నమ్మకం పెరుగుతుంది. చేసిన సాయానికి కృతజ్ఞత చూపిస్తే గౌరవం పెరుగుతుంది. చేస్తున్న పనిలో 99 సార్లు ఓడిపోయావా? మరేం పర్లేదు, 100సారి కూడా ప్రయత్నించు. నీటిలో తడవకుండా సముద్రాన్ని ఈదలేము, అలాగే ఓటమి రుచి చూడకుండా జీవితంలో గెలవలేము.
కొన్నిసార్లు మనసు చెప్పింది వినడం కన్నా బుద్ధి చెప్పింది వినడమే మంచిది. మనసు తనకు నచ్చిందల్లా కావాలంటుంది, కాని బుద్ధి అవసరమైన దాన్ని మాత్రమే తీసుకోమంటుంది. వచ్చే ఫలితం కన్నా చేసే పని మనకు ఎక్కువ ఆనందాన్ని ఇచ్చినప్పుడు ఫలితాలు ఆటోమేటిక్గా మెరుగ్గా వస్తాయి. ఏ మనిషైనా తప్పు చెయ్యడానికి కారణం సెల్ఫ్ కంట్రోల్ లేకపోవడం. తనను తాను నియంత్రించుకుంటే చాలా వరకు సమస్యలు తలెత్తవు. లక్ష్యం స్పష్టంగా ఉంటే ప్రయాణం ఆలస్యమవ్వదు. చేస్తే గొప్ప పనే చెయ్యాలనే ఉద్దేశంతో అసలు ఏ పని చెయ్యకుండా సమయాన్ని వృధా చెయ్యకు. ఏదో ఒకటి మొదలుపెట్టి ప్రయత్నిస్తూ ఉంటే నువ్వు చేసే పనులే గొప్పవిగా మారుతాయి. అసాధ్యమైన పనులు సాధ్యం కావాలంటే ధైర్యం, సాహసం రెండూ కావాలి. కొన్నిసార్లు మంచివాళ్లు కూడా తప్పులు చేస్తారు, కాని చేసిన తప్పుని వెంటనే తెలుసుకుని సరిదిద్దుకుంటారు. అదే మంచివాళ్లకి చెడ్డవాళ్లకి మధ్యనున్న తేడా. మనతో ఎవరు ఎలా ఉంటారో వాళ్లతో తిరిగి అలా ఉండడమే ఈ కలియుగ ధర్మం. కోపం మనిషిని అంధుడిని చేస్తుంది, కాని విచక్షణ అదే మనిషిని రాజుని చేస్తుంది. తెలివితో సమస్యల్ని పరిష్కరించవచ్చు. మన చుట్టూ ఉన్న పరిస్థితులను అదుపు చెయ్యవచ్చు. మనకు కావలసిన వాటినన్నీ సాధించవచ్చు. బలమైన శత్రువుని ఓడించడానికి బలగాన్ని కాదు, బుద్ధిని ఉపయోగించాలి. శకుని, చాణక్యుడు మొదలైనవారు గొప్ప బలవంతులేమీ కాదు, కాని తమ తెలివితో చరిత్రను సృష్టించారు. మంచి అనేది మనం పాటిస్తూ మరొకరికి చెప్పాలి. అప్పుడు దానికంటూ ఒక విలువ ఉంటుంది. భయాన్ని జయించాలంటే దానిని ఎదుర్కోవడం ఒక్కటే మార్గం. అంతేగాని అది కనబడినప్పుడల్లా పారిపోతుంటే మన భయాన్ని ఎప్పటికీ పోగొట్టుకోలేం. ఇష్టం లేని వారికి దగ్గరగా ఉండి అనుక్షణం గొడవ పడటం కన్నా దూరంగా వెళ్ళిపోవడమే మంచిది. నీ శక్తి సామర్థ్యాలను గనుక నువ్వు పూర్తిగా అర్థం చేసుకోగలిగితే ఇది నా వల్ల కాదు అనే మాటను నీతో నువ్వు జీవితంలో ఎప్పుడూ చెప్పుకోవు. మనం చేసే ప్రతి పని అత్యద్భుత ఫలితాలనిస్తుంది, కాని అది ఎప్పుడంటే మనం ఆ పనిని శ్రద్ధతో చేసినప్పుడే. తనకు ఉన్నదానితో సంతృప్తి పడుతూ లేనిదానికోసం ప్రయత్నించే మనిషి ఎప్పుడూ ఆనందంగా ఉంటాడు. జీవితంలో పైకి ఎదుగుతూనే ఉంటాడు. మనసుని స్వచ్ఛంగా ఉంచుకుని మాట్లాడే ఏ మాటైనా, చేసే ఏ పనైనా తప్పక నెరవేరుతాయి. గొప్ప ఫలితాలను కూడా ఇస్తాయి. ఇష్టంతో కష్టపడితే ఏదైనా సాధ్యమే. చాలామంది మనిషికి టాలెంట్ అనేది పుట్టుకతోనే వస్తుంది అని అనుకుంటూ ఉంటారు, కాని అది నిజం కాదు. సాధన ద్వారానే మనిషి ఏవైనా నేర్చుకోగలడు, గొప్పవి సాధించగలడు. ఇది మనం బాగా గుర్తుంచుకోవాలి. అందమైన రూపం వెనుక ఎంతటి విషం దాగి ఉందో ఎవరికి తెలుసు. కాబట్టి మనిషిని అందం చూసి కాదు, గుణం చూసి ప్రేమించాలి. డబ్బులో ఏమీ లేదు, కాని మనకు ఆనందాన్ని ఇచ్చే ప్రతిదీ డబ్బుతోనే ముడిపడి ఉంది. పొగరు, అహంకారంతో కాదు. పంతం, పట్టింపులు పక్కనబెట్టి మనసు విప్పి మాట్లాడుకుంటేనే మనుషుల మధ్య విభేదాలు దూరమవుతాయి. నువ్వు ఎంత గొప్పవాడివైనా కావచ్చు, కాని కని పెంచిన తల్లిదండ్రులకి, చదువు చెప్పిన గురువుకి లొంగే ఉండాలి. మనసు స్వచ్ఛంగా ఉంటేనే మనిషికి ప్రశాంతత. తను చేస్తున్న పనినే పిచ్చిగా ప్రేమించేవాడు మరే ఇతర వ్యసనాలకు బానిస కాడు. ప్రతి మనిషికి ఒక కల ఉండాలి, దానికోసం కష్టపడాలి. లేకపోతే అతడిని పక్కదారి పట్టించేందుకు చాలానే విషయాలు ఉన్నాయి ఈ లోకంలో. మిత్రమా, ఆఖరిగా ఒక్క మాట. విషయం ఉన్నోడు ఎప్పుడూ ఊరికే మాటలు చెప్పడు. సమయం వచ్చినప్పుడు తన పనితనం ఏంటో చేతల్లో చూపిస్తాడు. ఇది రాసిపెట్టుకో.